మన జీవితాల్లో మనకు కలుగుతున్న పరిస్థితులు, మనకు కలుగుతున్న శ్రమలు, మనకు కలుగుతున్న ఇబ్బందులు చూసినప్పుడు ఇవి నాకెందుకు వచ్చాయి, ఇది నాకెందుకు జరిగింది, ఈ పరిస్థితి నా జీవితంలో ఎందుకు చోటు చేసుకుందా అని మనం బాధపడుతూ ఉంటాం. దేవుడే ఉంటే నాతో నా జీవితం ఎలా అవుద్దా, నా బ్రతుకు ఎలా అవుద్దా, నా పరిస్థితులు ఎలా మారుతాయా, నా జీవితం ఎలా మారుద్దా అని ఒక్కొక్కసారి మనం దేవుడు మనతో లేడేమోనని ఒక కలవరంతో, దిగులుతో, బాధతో ఏడుస్తూ ఉంటాం. నీ చుట్టూరు ఉన్న పరిస్థితులను చూసినప్పుడు, నీ చుట్టూరు ఉన్న వ్యతిరేకతలు నీకు కనబడుతున్నప్పుడు, నీ చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను ముందుకు కదలకుండా అడ్డగించి నీ చుట్టూరు చీకట్లో కమ్ముకున్నప్పుడు ఒక్కొక్కసారి నీకు భయం వేసింది. ఇదెందుకు నా జీవితంలో ఎలా జరిగింది, ఇదెందుకు నా బ్రతుకులు ఎలా జరిగిందా అని. భక్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో 28వ వచన భాగంలో సంఘానికి తెలియజేస్తున్నాడు. దేవునిని ప్రేమించు వారికి, ఈ వాక్యం ఎవరి కొరకు అంటే దేవుని ప్రేమించే వారి కొరకు, నీ కొరకే ఈ అద్భుతమైన వాగ్దాన సందేశాన్ని ఇస్తున్నాడు. దేవునిని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. చెప్పండి, మేలు కలుగుటకై. అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. నీ జీవితంలో ఏది జరిగినా అది కీడు కావచ్చు, శాపం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నష్టం కావచ్చు, నిరాశ కావచ్చు, కన్నీరు కావచ్చు, అది ఏదైనా దాన్ని దేవుడట నీ కొరకు ఎలా చేస్తాడట, మేలుకరముగా మార్చేస్తాడు. దేవునిని ప్రేమించే వారి కొరకట ఆయన సమస్తమును సమకూడి జరుగుతాయట. సాతానుడు ఏ కీడు చేసినా, సాతానుడు ఏ రోగము కలిగించినా, సాతానుడు ఏ నష్టము చేసినా, సాతానుడు ఏ శోధన కలిగించినా నీ జీవితంలో దానిని దేవుడు ఏం చేయబోతున్నాడంటే మేలుకరముగా మార్చబోతున్నాడు.